నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వచ్చే నెల 4వ తేదీన వెల్లడయ్యే ఎన్నికల ఫలితాల్లో విజయోత్సవాలు తావలేదు భీమవరంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అజిత ఈ నెల 30 నుంచి వచ్చే నెల 2 వరకు భీమవరంలో వైభవంగా జాతీయ నాటక పోటీలు వెల్లడించిన నాటక పరిషత్ అధ్యక్షులు రాయప్రోలు పాల్గొనాలని కళాకారులకు విజ్ఞప్తి భారత ప్రధాని నెహ్రూ సంఘ సంస్కర్త కందుకూరులకు నివాళులర్పించిన తణుకు తెలుగుదేశం నేతలు విజ్ఞాన వేదికగా గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలి స్కూల్ పిల్లలకు సూచించిన తణుకు రచయిత్రి విజయలక్ష్మి తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పరిధిలో ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న రైతులు ప్రకటించిన వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు రాజమండ్రిలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలి సిబ్బందిని ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత ఏలూరులో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన సంఘ సంస్కర్త కందుకూరి వర్ధంతోత్సవం చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించిన 105 సంఘాల ప్రతినిధులు విజయోత్సవ ర్యాలీలు బాణసంచా పేలుళ్లకు ఎలాంటి అనుమతులు లేవని జిల్లా ఎస్పీ వేజంట్ల అజిత భీమవరంలో సోమవారం మీడియాకు తెలిపారు వచ్చే నెల 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఎలాంటి రాజకీయ ర్యాలీలు చేపట్టకూడదని అన్నారు పండుగలు ఇతర కార్యక్రమాలకు సంబంధించి వేదికలు ఏర్పాటు చేయకుండా నిర్వహించుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని అన్నారు కేంద్ర బలగాలు పారామిలిటరీ స్థానిక పోలీసుల సహాయంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు ఇందుకోసం ఇప్పటికే సిబ్బందికి పలు సూచనలు చేశామని వెల్లడించారు స్ట్రాంగ్ రూమ్లను నిత్యం పరిశీలిస్తున్నాం కేంద్ర బలగాల వరపహారాల్లో ఉన్న స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతను పరిశీలిస్తున్నామని అన్నారు ఇప్పటికే జిల్లాలో రౌడీ షీటర్లు అనుమానితులను బైండ్ ఓవర్ చేశామని అన్నారు జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు అల్లరి మొక్కలకు కౌన్సిలింగ్ నిర్వహించామని అన్నారు ఈ నెల 30 తేదీ నుండి వచ్చే నెల 2 వరకు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలోని చైతన్య భారతి 17వ జాతీయ స్థాయి నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఈ నాటక పరిషత్ అధ్యక్షులు రాయప్రోలు భగవాన్ తెలిపారు భీమవరంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని వివరాలు వెల్లడించారు 30న డిఎన్ఆర్ కళాశాల అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు ఈ పోటీలను ప్రారంభిస్తారని వివరించారు అదే రోజున సినీ నిర్మాత తొమ్మలపల్లి రామసత్యనారాయణకు ఆత్మీయ చైతన్య పురస్కారం రంగస్థల నటులు నాటక రచయిత డాక్టర్ పురాణం వెంకట్రామ్ కుమార్ కు జవ్వాది రంగస్థల చైతన్య పురస్కారం రంగస్థల నటులు దర్శకులు జనాబ్ యాసం భాషకు మైనంపాటి రంగనాయకులు రంగస్థల చైతన్య పురస్కారం అందిస్తామని అన్నారు అలాగే మిగిలిన కార్యక్రమాలను కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తామని అన్నారు ప్రతి ఏటా మనం ఇస్తున్నాం ఈ జవ్వాది రామారావు జవ్వాది రంగస్థల చైతన్య పురస్కారాన్ని ఈసారి నటుడు దర్శకుడు నాటక రచయిత గాయకుడు గేయ రచయిత చిత్రలేఖకుడు అన్నీ కలగలిపిన ఏకైక వ్యక్తి పివి రామ్ కుమార్ గారు డాక్టర్ పురాణం వెంకటరామ్ కుమార్ గారు ఆయన వృత్తిరీత్యా కూడా అగ్రికల్చరల్ కాలేజీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు వారిని ఎన్నుకోవడం జరిగింది జవ్వాది రంగస్థల చైతన్య పురస్కారానికి అలాగే మనం ఇస్తున్న మరొక పురస్కారం మైనంపాటి రంగనాయకులు రంగస్థల చైతన్య పురస్కారం ఈ మైనంపాటి రంగనాయకులు గారు అంటే స్థానికంగా ఉన్నటువంటి చార్ట్ అకౌంటెంట్ మైనంపాటి శ్రీ మారుతి రామప్రసాద్ ఎంఎస్ఎం రామప్రసాద్ గారి తండ్రి గారు వారి పేరు మీద ఒక అవార్డు ఇస్తున్నాం ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధులు రాయప్రోలు శ్రీనివాసమూర్తి పిఆర్ఓ భట్టిప్రోలు శ్రీనివాసరావు కట్రెడ్డి సత్యనారాయణ పేరుచెర్ల లక్ష్మణ వర్మలు పాల్గొన్నారు భారత తొలి ప్రధాని స్వాతంత్ర సమరయోధులు జవహర్లాల్ నెహ్రూ ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు వర్ధంతులను తణుకు తెలుగుదేశం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు ఈ మేరకు హౌసింగ్ బోర్డు కాలనీలోని వైఎస్ఆర్ పార్కులో ఉన్న వీరిద్దరి విగ్రహాలకు పార్టీ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ పూలమాలలు వేసి అంజలి ఘటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరిద్దరూ కూడా మూఢనమ్మకాలను వ్యతిరేకించి హేతువాదులుగా శాస్త్రీయ భావాలతో దేశాన్ని ముందుకు నడిపించిన మహావ్యక్తులని ఆయన పేర్కొన్నారు ఈ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా తమ్ముడూరి ప్రకాశం పంతులు గారు నవ సమాజ నిర్మాణానికి అలాగే సమాజంలో ఎన్నో మార్పులు తీసుకురావడానికి కారకులైనటువంటి ఆయనకి ఈరోజు కూడా నివాళులు అర్పించడం జరుగుతుంది. అలాగే మన భారత తొలి ప్రధాని
జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా ఆయన మన స్వాతంత్ర సమరయోధుడిగా, స్వాతంత్రం టైంలో గాంధీ గారి అనుచరుడిగా కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ పాత్ర వహించి ఆ రోజు యూత్కి ఆదర్శంగా ఉంటూ ఆయన దేశానికి స్వాతంత్రం రావడానికి కూడా ఎనలేని సేవలు చేసిన సందర్భంగా ఆయన 1947 నుంచి 1964 వరకు భారతదేశానికి ప్రధానమంత్రిగా చేసి, అలాగే ఆయన హయాంలో అనేక బహుళార్థ సాధక ప్రాజెక్టులు నిర్మించి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ దేశానికి సేవ చేసిన వ్యక్తి మహానుభావుడు నెహ్రూ గారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, కోశాధికారి గమని రామచంద్రరావు, ప్రచార కార్యదర్శి తాతిపూడి మారుతిరావు, నాయకులు పమిడిముక్కల వెంకటేశ్వరరావు, బొల్లంపల్లి ప్రభాకర్ రావు, చిట్టూరి రంగారావు, వెల్లు నాగసుబ్రహ్మణ్యం, తాడాల వెంకటేశ్వరరావు, తాతిపూడి నూకరాజు, జయం వెంకటేష్, చింతపల్లి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. గ్రంథాలయాలను, విద్యాలయాలను దేవాలయాలుగా భావించిన వారు విజ్ఞానవంతులు కాగలరని ప్రముఖ రచయిత్రి ఎర్రమిల్లి విజయలక్ష్మి తెలిపారు. తణుకు రామకృష్ణ సేవా సమితి భవన ప్రాంగణంలో ఉన్న మహిళా శాఖా గ్రంథాలయం ఆధ్వర్యంలో బాలబాలికలకు నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిక్షణ తరగతుల్లో సోమవారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా వేసవి సెలవులను వృధా కాకుండా నాలెడ్జ్ ను పెంపొందించుకునేందుకు వినియోగించుకోవాలని ఎర్రమిల్లి ఉద్బోధించారు. పరిపూర్ణమైన వ్యక్తిత్వ వికాసం, మీరు మంచి పర్సనాలిటీస్ డెవలప్ చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం. ఎలా చదువుకోవాలో చెప్తారు, అధ్యయనం నేర్పుతారు, లైబ్రరీ పుస్తకాలన్నీ ఉంటాయి. మీకు ఎన్నో గొప్ప గొప్ప వాళ్ళు జీవిత చరిత్రలన్నీ చెప్తుంటారు. మంచి మంచి నీతి పద్యాలు చెప్తారు. వేమన శతకం పద్యాలు చెప్తున్నారు కదా అందరూ, స్టోరీస్. ఇవన్నీ ఏంటంటే మీకు ఉపయోగపడతాయి. మీకు స్కూల్లో ఇవన్నీ చెప్పరు వీరు, వాళ్ళ సమయం ఉండదు. ఎడ్యుకేషన్ పరంగానే స్కూల్లో మీరు డెవలప్ అవుతారు. ఈ వ్యక్తిత్వ పరంగా డెవలప్ అయ్యే శిక్షణ శిబిరాలు అన్నమాట ఇవన్నీ. అందుకనే మీకోసం మనిషిగా ఎదగాలంటే ఇవన్నీ మీరు హాజరవ్వాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. పుస్తక పఠనం చాలా అవసరం. లైబ్రరీలో మీకు ఏ పుస్తకం కావాలంటే అది ఉంటుంది. జీకేకి సంబంధించినవి, మీ క్లాసుకి సంబంధించినవి మొత్తం అన్నీ దొరుకుతాయి. మీకు ఏది కావాలంటే అది మేడం గారిని అడిగితే మొత్తం అన్నీ ఇస్తారు మీకు. మీరు చదువుకోండి, ఆదివారాలు మీరు సద్వినియోగం చేసుకోండి. చాలా డెవలప్మెంట్ ఎంతో ఉపయోగపడే విషయాలు అన్నమాట ఇవన్నీ అలవాటు చేసుకోండి. లైబ్రరీకి రావడం అలవాటు చేసుకోవడం చాలా మంచి హ్యాబిట్. చదువుకోండి, డెవలప్ అవ్వండి. చదువుకోగానే మీరు అందరూ ఉపయోగించుకుని డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. గ్రంథాలయ అధికారిని శీతల ప్రవీణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.